ఆ అమ్మాయి కొన్ని మాటలు చెప్తుంది. ఆ మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. ఆ ఉత్తరాల్లో అక్షరాలు కనిపిస్తాయి కదా, ఆ అడ్రస్లు ఏమిటో మనకు తెలియవు కదా, కానీ ఆ అక్షరాలని తడిమి చూస్తూ ఉంటుంటే ఆ అక్షరాలతో చేతులు కలుపుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంటుంది. అబ్బా, ఇది ఎంత పొయిటిక్గా ఉంది అని అతను అనుకుంటాడు. అలాగే నీ పేరు ఎవరో వచ్చి సారా అని పిలుస్తారు, నువ్వు నాడియా అని చెప్పావు కదా అంటే, పేర్లు ఏముంది, వాట్ ఈజ్ ఇన్ ద నేమ్? షేక్స్పియర్ చెప్పలేదా, గులాబీకి నువ్వు ఏం పేరైనా పెట్టు, అది ఇచ్చే స్వీట్నెస్ ఒకటే కదా అని చెప్పి. ఈ వైన్ ఉంది, వైన్కి ఏం పేరు పెడతావు, వైనే కదా అని చెప్తూ చాలా మాటలు, అందమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ అమ్మాయి ఒక మాట చెప్తుంది కదా, వీఆర్ ఆల్ లైక్ డస్ట్ పార్టికల్స్. మనం అందరం కూడా ధూళి కణాలు లాంటి వాళ్ళం. వీ టచ్ ఈచ్ అదర్ లైవ్స్. ఒకరి జీవితాలని ఒకరు స్పృశిస్తాం. వీ డిస్టర్బ్ ఇట్ అండ్ వీ డ్రిఫ్ట్ అపార్ట్. కలుసుకుంటాం, విడిపోతాం. ధూళి కణాలు లాంటి వాళ్ళం. ఇదే సందర్భంలో మాటల్లో లైఫ్, టెంపరరీ ఎంజాయ్మెంటు, టెంపరరీ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్, డిఫరెన్స్ బిట్వీన్ టెంపరరీ అండ్ పర్మనెన్స్, దీని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. చాలా పొయిటిక్గా ఉంటాయి ఇందులో డైలాగులన్నీ కూడా. వీళ్ళిద్దరి సంభాషణ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.